చూడండి ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ బాగుండాలి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మేము దోసకాయ పచ్చడి చేయబోతున్నాము. ఎక్కడ ఆపకుండా కొనవరి దాకా మీరు చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసు, ఇది దోసకాయ. ఇది కూర వండుకునే దోసకాయ. ఇంకో దోసకాయ ఏంటంటే ఇలాగ కిరినేకాయని అంటే తినే దోసకాయ ఒకటి ఉంటుంది, కూర వండుకునే దోసకాయ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నక్క దోసకాయ, అది ఎవరు తినరు. అది నక్క దోసకాయ అంటే ఇలా ఉంటుంది సార్లుగా, అది చిన్నకాయ. చిన్నకాయ అది చిన్న దోసకాయ అంటారు దాన్ని. అది చేదుగా ఉంటుంది. అంటే దోసకాయ అంటే 3 ఉంటాయి. ఒకటి తినే దోసకాయ, ఒకటి కూర వండుకునే దోసకాయ, ఒకటి తినరాని దోసకాయ. ఇప్పుడు మనం కూర వండుకునే దోసకాయ, దీన్ని మనం ఇప్పుడు ఏంటంటే దోసకాయ పచ్చడి మనం చేయబోతున్నాము. ఈ దోసకాయ ఎలా కోస్తామో మీరు చూస్తుండండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా కోస్తున్నాను దోసకాయని. ఇప్పుడు దోసకాయ కోసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫ్రెండ్స్ ఎలా కోసామో ఎలాగో చూడండి. ఫ్రెండ్స్ ఎలాగ వచ్చేసిందో. ఇప్పుడు ప్రేమ్ కుమార్ అడుగుతున్న తినాలని ఒక బద్ద ఇద్దాం ఒకసారి. తీసేసాము శుద్ధంగా, లోపల వేస్తున్నాను కూడా తీసేసాము. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మేమైతే కోసేస్తాము అంటాము, మీరు ఏమంటే కట్ చేస్తామని అంటారు. కట్ చేసిన ఒకటే, కోసేసిన ఒకటే. మేమైతే కోస్తాం చెప్తాము. మీరు ఏమనుకుంటారో తెలీదు. మీరు చూస్తూనే ఉన్నారు వీడియో ఏమని కోస్తున్నాను. సూపర్ కోసేస్తున్నా. మీరైతే సూపర్ కట్ చేసేస్తున్నారు అంటారు మీరు. మేము చూడు ఎలా కోసేస్తున్నాము. నేను కోస్తే ఏదైనా సూపర్గా ఉండాలి. ఇది సాగు కాదు, ఇది ముదికత్తేనా వాళ్ళ తెగుతుంది. కత్తి మాత్రం సూపర్ తెగుతుంది. ఇంకోటి ఉందా ఎన్న గోయినా లాస్ట్ బలి కోసేస్తా. పనిలో మాట్లాడుకు జంకన ఏ పని టక్ 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 నుంచి చేసేస్తా. ఇది ఎలా కోసేస్తున్నాను.
ఇప్పుడు పచ్చడి కూడా నా చేతిని మీరు దంపించేదా? నా చేతిని దంపిస్తారా పచ్చడి? చూడండి ఫ్రెండ్స్, దోసకాయ ముక్కలు మాసడుకో కట్ చేసేసాము. ఏమే చూడండి ఫ్రెండ్స్, దోసకాయ ముక్కలు మాత్రం కోసేసాము. కదా చూడండి ఫ్రెండ్స్ ఎలాగుండయో. దోసకాయ ముక్కలు మాత్రం కోసేసాము. ఎలాగుంది, ఎంత ఫ్రెష్గా ఉండో చూడండి. ఇప్పుడు ఇట్లనే రోలగుంట్లో వేసి దంచబోతున్నాము. కొంతమంది అయితే ఏం పచ్చడి అంటారనే, రోటి పచ్చడా చెప్పలే, గమ్ముగా ఉండవు. రోటి పచ్చడి అంటారా? ఏదో పచ్చడిలే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే టమాటో కుయ్యబోతున్నారు. టమాటాలు కూడా జాగ్రత్త కోసుకోవాలి. బొడ్లు అయ్యి చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఉల్లిపాయ ఎలాగ తిరుగుతున్నాం చూడండి గిన్నెలలో. మచ్చలకు ఉంది, మచ్చలకు ఉంది కాయ. మచ్చల గురించి చెట్టు వేసి వస్తుంది. మచ్చలుండి కాయ, మచ్చలుంటే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎలా కోస్తున్నారు టమాటాలని, ఎంత బాగా కోసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎండి మిరపకాయలు. ఇప్పుడు ఎండి మిరపకాయలలో నూనె బాస్తున్నది. 20 రూపాయలు నూనె, అది 20 రూపాయల నూనె. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టిన తర్వాత ఎండు మిరపకాయలని వేస్తున్నారు. కరివేపాకు వేసి పట్ట పట్ట అంటుందా, చిన్న శబ్దం రావట్లేదా? జాగ్రత్త, నువ్వు పైన పడతావు నూనె. రాళ్ళగుంట కడుగుతున్నారు దంచేదానికి. చూడండి ఫ్రెండ్స్, శుద్ధం కడిగేసింటున్నారు. శుద్ధం కడుగు. అట్ట కడిగేసుకుంటే శుద్ధంగా ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మాడి పాత్రనట్టండి, అది దించే కదా. అవును ఫ్రెండ్స్, బాండ్లో ఉండేటి ప్లేట్లోకి వేసేసారు.
ఈరోజు పొద్దుపోయిందా. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు జీలకర్ర ఫ్రెండ్స్. ఏగిపోయినాయా? చూడండి ఫ్రెండ్స్, ఏగిపోయినాయి. చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దోసకాయ ముక్కల్ని కట్ చేసాము. కట్ చేసాను కదా, మీకు కోసిన ముక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎలాగా బాండ్లో వేసి నూనెలో వేస్తున్నారు. పొయ్యి మీద పెట్టిన తర్వాత నూనె బాస్తున్నారు. చూడండి అలా బాస్తున్నారు నూనె. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే రోదగుంట్ల వేసారు. ఇప్పుడు దంచబోతున్నారు. మెరకాయలు ఎన్ని మెరకాయలు? 4 మెరకాయలు అంట. దేనికంటే కురికేదానికంట అన్నంలో. ఇప్పుడు ఉప్పు గోలు వేయబోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, కంట్లో పడదేమో. ఏం కాదులే, ఒకసారి పడితే కంట్లో రెండో రోజు జాగ్రత్త పడతాం కదా. అప్పుడు దూరం చేరి ఈడి తీస్తాం కదా మనం. నవ్వుతే పెద్దగా నవ్వేలా, చిన్నగా నవ్వకూడదు నా కాడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా దంచేస్తున్నారో. చూడండి ఫ్రెండ్స్ ఎలా మెదిపేస్తున్నారో. ఎట్టయినా వీళ్ళకి దంచుళ్ళ మాటలకు బల దంచేస్తారు. బాగా మేర్పిచ్చేసారు వీళ్ళకి పెద్దోళ్ళు. అలాగ దంచేది రోలగుంట కూడా ఊగిపోతుంది దంచుతుంటే. చూడండి కదిలిపోతుంది అట్నే. నాయన ఎట్టయినా మీ పెద్దలు బలి నేర్పించారు దంచేది అట్లా. అన్న నీ ఇప్పుడు వచ్చింది అప్పట్లో పెద్దోళ్ళు వడ్లు కూడా రోలగుంట్లో వేసి కదా దంచుతుందా ఏ కృప? రోలగుంట్లో వేసి దంచుతున్నారు వడ్లు. దంచేది, ఆ తర్వాత చెరిగేది, ఆ తర్వాత మళ్ళీ బియ్యం ఆ జల్లిట్లు వేసేది. జల్లిట్లు వేసిన తర్వాత అప్పుడు బియ్యం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నారు. అప్పట్లో మన పెద్దలు అలాగ చేసేది, దంచుకుని తినేది. అప్పట్లో వడ్లని దంచేది, అప్పుడు బియ్యంగా ఏర్పడితే అప్పుడు వండుకుని తినేది. ఇప్పుడు ఎవరా? ఇప్పుడంతా మిషన్లు వచ్చేసినాయి, ఇప్పుడంతా స్టోర్ బియ్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరు దంపులు లేవు. చూడండి ఫ్రెండ్స్,
ఇలా ఎంత పొద్దుపోయిందే దోసకాయ పచ్చడి తిన్నాసటే. ఎంత పొద్దుపోయినా దంచుకు తినేయడమే ఈరోజు పచ్చడి, దోసకాయ పచ్చడి. ఎలాగుంటుందో దోసకాయ పచ్చడి ఈరోజు చూడాలా, తిని చూసి ఈ వీడియో చూస్తున్న మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి నేను, దోసకాయ పచ్చడి సూపర్గా ఉందా సూపర్గా లేదా అనేది తిని చూసిన తర్వాత చెప్పాలా. మన ఫ్రెండ్స్ ఎలాగ దంచేస్తున్నారో, చింతపండు వేయబోతున్నారు. ఇప్పుడు అంగట్లో కొంటున్నాం. అప్పట్లో మన పెద్దలు ఏం చేసేది, చింతకాయలు పచ్చి చింతకాయలు తెచ్చేదేనా ఉడకబెట్టి అప్పుడు పిసికేదా. ఇప్పుడు అంగళ్ళలో కొనేస్తున్నారు. ఇప్పుడు అప్పట్లో చాలా వారంగా బతికేదిలే మన పెద్దోళ్ళు. ఇప్పుడంతా తెలివితేనే బతికేస్తున్నారు. ఇప్పుడు తెలివితేటలతోనే. అప్పుడు కష్టం చేసుకునేది, ఇప్పుడు కష్టం చేయకుండానే తెలివితేటలతోనే బతికేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, దోసకాయలని నూనెలో ఏం చేశారు. ఇందాకంటే ఆడ మిరపకాయలు చింతపండు అవి దంచేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ దోసకాయలని నూనెలో వేయించారు. ఇప్పుడు ఈ కూడా రాళ్ళగుంటలో వేసి దంచేయబోతున్నారు. ఎక్కువచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు దోసని వేస్తున్నారు. ఇప్పుడు దోసకాయలని ఏం చేశారు కాకపోతే ఇప్పుడు ఇట్లా మనం రాళ్ళగుంట కాడ తిప్పుకోబోతున్నాము. వేసేసుకో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా దంచుతున్నారు దోసకాయ పచ్చడి. అవును ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడి మాటకు బాగా మెదివేస్తున్నారు. అలాగ మెదివేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క దంచుతున్నారు పచ్చడిని, ఒక పక్క టమాటాలు కూడా, ఒక పక్క ఇక్కడ నూనెలో వేస్తా అన్నారు. చూడండి ఎలాగ ఏం చేస్తున్నారు నూనెలలో. రోటి పచ్చడి అబ్బా, టమాటాలు కూడా వేసుకోవాలి. 3 వేసుకుని తినేసి నమ్మిలో గుండె నదిలో తెచ్చేసారు మీరు. సరే అది మూరలేదు అక్కడ పెట్టాడు. చూడండి ఫ్రెండ్స్, టమాటా
చూడద్దు జనం. చూడండి ఫ్రెండ్స్ ఎలాగా చూడండి ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి మాస్టర్కి బాగా దంచేశారు. ఇప్పుడు బాణలు అట్లా ఇవ్వబోతున్నారు. ఈరోజు మాకు పొదిపోయింది, అయినా సరే పచ్చడి మాస్టర్కి దంచేసాము. పనే కూడేసినప్పుడు దీంట్లో కలిపేస్తా మీకు. ప్లేస్ రాళ్ళగుంట్లో అన్నం వేస్తున్నారు. అన్నం దేనికి వేస్తున్నారు? దంచేదానికి కాదు. ఇప్పుడు చూస్తున్నా ఏం చేయబోతున్నారు. ఫ్రెండ్స్ ఇందాక అన్నం వేసేటప్పుడు దంచేదానికి కదా అనుకుంటారు కదా, కాదు. అన్నం చూడి ఇవ్వటం కలుపుతున్నారు రాళ్ళగుంట్లో వేసి. అప్పట్లో మా పెద్దలు అలాగ చేసేది, అలాగ రాళ్ళగుంట్లో అన్నం వేసేది, అలా కలుపుకునేది. అప్పుడు ఎంతమంది ఇంటి పిల్లకాయలు అంతమందికి తలవారం ముద్ద పెట్టేది. భలే టేస్టీగా భలే రుచిగా ఉండేది ఆ రాళ్ళగుంట్లో వేసిన అన్నము. నాకు అట్లా అన్నం కనబట్టాల ఏమో ఏదో ఉన్నట్టుగా ఇదేంటే అంట ఏం ఉడియాలా ఉడియాల మాదిరి కనబడుతుంటున్నాయి. బొరుగులు మాదిరి కనబడుతుంది అన్నం. చూడండి ఫ్రెండ్స్ పక్క నుంచి వచ్చింది ఒక చెయ్య. చూడండి జిప్ చూడండి ఫ్రెండ్స్ బాగుందంట. మళ్ళీ ఈ పక్కన చూసిన ఒక చెయ్య చూడండి. ఎట్టుందా? బాగుందా? మళ్ళీ ఇంకో చెయ్యి వచ్చింది ఫ్రెండ్స్. ఇది బుట్ట చెయ్య. తిను. బాగుందా? బాగుందంట ఫ్రెండ్స్. నాకు మీరు తినండి. బాగా రుచి తగిలినట్టుంది. బాగా తినేస్తున్నారు. ఫ్రెండ్స్ అయిపోయింది. శుద్ధంగా అయిపోయింది.